హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ఇదొచ్చేసి సండే వ్లాగ్. నేనైతే పులావ్ చేసుకుంటున్నాను. సో, దానికోసమైతే బాస్మతి రైస్‌నైతే ఈ గ్లాస్‌తో 2 గ్లాసెస్ అయితే ఫస్ట్ నానబెట్టుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్ ఒకరు బూర్లు ఎలా చేయాలో చూపియమన్నారు రెసిపీని. సో, అందుకని ఈరోజు కూడా చూపిద్దాం అని చెప్పి మార్నింగే అయితే నేను ఈ చిన్న టీ గ్లాస్‌తో అయితే చూపిస్తున్నానండి. కొంచెమే చేస్తున్నాను. సో, టీ గ్లాస్ మినపప్పుకి సేమ్ అదే గ్లాస్‌తో 2 గ్లాసెస్ అయితే బియ్యం వేసుకోవాలండి. అంతే మెజర్‌మెంట్. 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసెస్ రైస్ అన్నమాట. ఇంకొచ్చేసి నేను శనగపప్పును కూడా టీ గ్లాస్ కంటే కొంచెం పెద్ద గ్లాస్ అయితే తీసుకున్నానండి. పచ్చెనగపప్పు అయితే ఆ గ్లాస్‌తో వేసుకుంటున్నాను చూడండి. అంటే ఏం లేదు కొంచెం చేసి చూపిస్తున్నాను గదా! సో, నేనెప్పుడు కూడా కొంచెం పచ్చెనగపప్పు ఎక్కువే తీసుకుంటానండి. పిల్లలు ఉట్టివే గూడా తినేస్తారు ఇష్టంగా. సో, అందుకనే నేను ఇగో ఈ గ్లాస్‌తో అయితే తీసుకుంటున్నానండి. జస్ట్ కొంచెం క్వాంటిటీలో చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ గూడా మనం వాష్ చేసి నానబెట్టేసుకోవాలి. ఈవినింగ్ చేసుకునే పనైతే మార్నింగే నేను అన్ని కడిగి నానబెట్టేసుకుంటాను. ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి. మనకి కరెక్ట్‌గా టైమ్ సరిపోతుందనమాట. నేను మార్నింగ్ 10:30 కల్లా నానబెట్టాను. ఈవినింగ్ 4 కల్లా రెసిపీ ప్రిపేర్ చేస్తాననమాట. ఇంకా ఇడ్లీకి కూడా నానబెట్టేసుకున్నాను ఒకటేసారి. ఇంక ఇవన్నీ వాష్ చేశాను కదా! ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో, ఫస్ట్ ఏం చేయాలా డేకి మనం అని చెప్పి ప్లాన్ జేసుకోవాలండి. అప్పుడే మనకో క్లారిటీ ఉంటుంది. సో, ఇప్పటికి బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ గావాలి గాబట్టి ముందుగానే నేను మినపప్పు కూడా నానబెట్టేసుకున్నాను. ఈవినింగ్ స్నాక్స్ ఒకవేళ చాట్ జేస్తే ఏమైనా కావాల్సినవి నానబెట్టుకుంటూ ఉంటాను. సో, ఇలా అయితే ప్లాన్ జేసుకుంటాను నేను. మార్నింగే అన్నీ ఆలోచించుకొని నోట్ చేసుకుంటాను. ఇంకా అవన్నీ కూడా వన్ బై వన్ నేను టిక్ చేసుకుంటూ నా వర్క్ నేను కంప్లీట్ జేసుకుంటాను. సో, ఇప్పుడు ఇవన్నీ నానబెట్టేసుకున్నాను గదా! ఇప్పుడేంటంటే ఇంక రెసిపీకి నేనిప్పుడేంటంటే పులావ్ చేసుకుంటున్నాను. ఇంకా గోంగూర చికెన్ అయితే చేసుకుంటున్నాను. ఇంకలా ఫోన్ ఓపెన్ చేయగానే విస్మయ్ ఫుడ్ నుండి మంచి రెసిపీ అయితే అప్‌లోడ్ చేశారు. ఇంకా అదైతే ట్రై చేయకుండా ఉంటామా చెప్పండి. సో, సేమ్ రెసిపీ అన్నమాట. నేను కూడా పులావ్ చేసుకొని గోంగూర చికెన్ అయితే చేసుకుంటున్నాను. సో, సూపర్ వచ్చిందండి. నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి. అంత బావుంది. సో, ఫస్ట్ పులావ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా నెయ్యి వేసుకున్నాను. కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకా అందులోనే బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, స్టార్ ఫ్లేవరు, ఇంకా బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కాజు కూడా వేసుకోవాలి. పులావ్‌లో నాకు కాజు అంటే చాలా ఇష్టమండి. టేస్టీగా ఉంటుందన్నమాట ఇలాగా పులావ్‌లో కాజు. సో, కొన్నైతే వేసుకున్నాను. ఇవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఆనియన్ వచ్చి ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నానండి. ఇంకా పచ్చిమిర్చి కూడా ఒక 2 అయితే వేసుకున్నాను. ఇంకా పిల్లలకి ఎక్కువ స్పైసీ ఉంటే తినరు కదా! సో, వాళ్ళని కూడా గుర్తుపెట్టుకొని నేనైతే రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మరి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ నార్మల్‌గా ట్రాన్స్‌పరెంట్‌గా అయితే సరిపోతుంది. సో, ఇవి ఫ్రై అవుతున్నప్పుడే మనం ఇంకొంచెం కరివేపాకు, ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్‌లో కొత్తిమీర ఫ్రై అయితే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. నేను ఎప్పుడైనా కూడా వంట చేసేటప్పుడు ఇలానే ఆయిల్‌లోనే వేస్తాను కొత్తిమీర. మంచి ఫ్లేవర్ వస్తుంది. సో, ఇవి కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే ఒక 1 స్పూన్ యాడ్ చేసుకున్నానండి సరిపోతుంది. సో, ఫ్లేవర్ మాత్రం సూపర్‌గుందండి. ఎందుకంటే నెయ్యి వేసాం గదా! చాలా బావుంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్తాను నేను. ఇంగ్రీడియెంట్స్ అన్నీ చాలా సింపుల్‌గా ఉన్నాయి. కానీ టేస్ట్ మాత్రం చాలా వచ్చింది. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయేంత వరకు గూడా. అంతేనండి. ఇంక మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్‌నయితే వేసేసుకోవడమే. ఇంక ఇవి వేసేసుకున్న తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఇంకా బాగా గట్టిగా కలిపేయకుండా కూడా స్లోగా కలుపుకుంటే మనకి రైస్ అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటాయన్నమాట. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మనం ఇలాగా ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం హాట్ వాటర్ అయితే పెట్టుకోవాలండి. గ్లాస్ రైస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ అయితే మన కరెక్ట్ మెజర్‌మెంట్ అండి. నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌నయితే వేడి చేసుకున్నాను. సో, దాన్నయితే ఇందులో యాడ్ చేసేస్తున్నాను. హాట్ వాటర్ ఏస్తే ఏంటంటే మనకి ఫాస్ట్‌గా రైస్ అయిపోతుందనమాట. సో, అందుకని హాట్ వాటర్‌నయితే వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇంకా వాటర్‌నయితే వేసేసుకోవాలి. ఇంకా అంతేనండి. మనం సాల్ట్ కూడా చెక్ చేసుకొని, ఇంకా మూత పెట్టేసుకోవచ్చు. 3 విజిల్స్ అండి. హై ఫ్లేమ్‌లో 3 విజిల్స్ వస్తే మనకి రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోతుంది.
వాటర్ కానీ కరెక్ట్ మెజర్మెంట్ లో వేసామనుకోండి పులావ్ చాలా బాగా వస్తుందండి. ఇంకా మూత పెట్టేసుకొని 3 విజిల్స్ అయితే వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. ఇంకా కుక్కర్ అయితే పెట్టేసుకొని నేను పక్క స్టవ్ పైన అయితే గోంగూర చికెన్ చేసుకుంటున్నానండి. ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను. అందులో ఒక 2 ఎండుమిర్చి ఇంకా కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. బాగుంటుందండి ఆయిల్ ఫ్రై అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా ఒక త్రీ అయితే వేసుకున్నాను. ఇంక ఇవన్నీ ఫ్రై అవ్వాలన్నమాట. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ కలర్ లోకి రావాలన్నమాట. అప్పుడే మనకి గ్రేవీ బాగుంటుంది. ఇంక ఈ ఫ్రై అయిపోయినాయి కదండి, చూసారా గోల్డెన్ కలర్ లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఏంటంటే 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకున్నాము, పచ్చివాసన పోయేంత వరకు కూడా. ఇంక ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 టమాటాలను అయితే కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ప్యూరీ వేసుకున్నా పర్లేదు, కట్ చేసి వేసుకున్నా పర్లేదు, మగ్గిపోతుంది టమాటో. సో 2 టమాటాలు అయితే కరెక్ట్ గా సరిపోతాయండి, మీడియం సైజ్వి. నేనైతే అవి కట్ చేసుకుని అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇవి యాడ్ చేసుకున్న తర్వాత స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే పసుపు, ఇంకా ధనియాల పొడి 2 స్పూన్లు, ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి, ఇంకా కారం అయితే కొంచెం ఎక్కువ పడుతుంది, గోంగూర వేస్తాం కదండి, పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. నేను 3 స్పూన్స్ అయితే కారం అయితే యాడ్ చేశానండి. అంతేనండి, స్పైసెస్ అన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే టమాటో చాలా త్వరగా స్మాష్ అయిపోతుంది అనమాట. ఇంక ఈ స్పైసెస్ కూడా మనకి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఒక మధ్య మధ్యలో మనం అలా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి మనం ఇలా ఫ్రై చేసుకుంటే మనకి టమాటో మగ్గిపోతుంది. చూసారండి, 2 మినిట్స్ తర్వాత చక్కగా టమాటో అంతా కూడా మగ్గిపోయింది. మనకి ఆయిల్ పైకి తెలియదు కదా. ఇప్పుడు మనం చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. చికెన్ లో నేను ఇంకేం యాడ్ చేయలేదండి, నార్మల్ గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసేసుకున్నాను. అయితే చికెన్ వేసిన తర్వాత హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి, బాగా సిమ్ లో పెట్టకూడదు. బాగా ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్ లో పెట్టి ఒక 2 మినిట్స్ అనే కలుపుతూ అలాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా హై ఫ్లేమ్ లో అలా కలుపుతూనే ఉండాలన్నమాట. ఇంకా హై ఫ్లేమ్ లో ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ చూసారా పైకి తేలుతుంది ఇలాగా. ఇప్పుడు మనం గోంగూర అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఒక కట్ అయితే వేసుకుంటున్నానండి, మరి ఎక్కువ వేసిన పులుపు అయిపోతుంది అనమాట. సో ఒక కట్ సరిపోతుంది నాకు. సో అవన్నీ క్లీన్ చేసుకొని ఆకులు అయితే యాడ్ చేసుకున్నాను. ఇంక వేసేసుకొని ఒక 1 మినిట్ ఇలా కలుపుకొని మూత అయితే పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మగ్గిపోతుంది అనమాట ఆకంతా కూడా. ఇంక ఇది మగ్గేలోపు నాకైతే పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. చూద్దాం ఓపెన్ చేసి ఎలా వచ్చిందో. సో 3 విజిల్స్ అయితే హై ఫ్లేమ్ లో పెట్టుకున్నాను కదా, చూసారా ఎంత బాగుందో. అసలు స్టిక్కీ అవ్వలేదండి, పొడి పొడిగా ఉండింది రైస్ అంతా కూడా, చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంక ఇక్కడైతే గోంగూర మొత్తం ఉడికిపోయిందండి చక్కగా. ఒక 2 మినిట్స్ అలా కలుపుకుందాము. ఇంక వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం హాట్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఒక 1 గ్లాస్ హాట్ వాటర్ అయితే కాసుకొని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి గ్రేవీ వస్తుంది చక్కగా. ఇంకా గోంగూర మొత్తం ఉడికిపోయి ఆయిల్ బయటకు వచ్చేసింది నాకైతే. ఇప్పుడు నేను హాట్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1 గ్లాస్ హాట్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి ఈ టైంలో మనం, అప్పుడే ముక్కకి బాగా పట్టుకుంటుంది సాల్ట్. సో ఇంకా వాటర్ వేస్తాం కదా, ఇంకా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి బాగా. ఇంకా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇంక ఇక్కడ చూసారు కదా, నాకైతే బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడైతే నేను లాస్ట్ లో కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలాగా ఉడికించుకున్న తర్వాత లాస్ట్ దింపే ముందు
కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. గోంగూర చికెన్ సూపర్గా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే భలే నచ్చింది. ఇంకా రెసిపీ అయిపోయిన తర్వాత నేను పిల్లలు కూడా తినేసాము. పిల్లలు చూడండి చాలా బాగా నచ్చింది. అంటే వాళ్ళు కర్రీ ఏం వేసుకోరు కానీ జస్ట్ పులావ్ కొంచెం చికెన్ పీసెస్ వేస్తాను అనమాట, తినేస్తారు, ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళకి కూడా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా వీళ్ళకి ఫుడ్ పెట్టేసిన తర్వాత నేను కూడా పెట్టుకొని తినేసానండి. చాలా బాగుంది, నిజంగా చెప్తున్నానండి. పులావ్ అయితే ఎక్సలెంట్ ఉంది. మనకి రెసిపీ చాలా స్పైసీగా ఉంది, పులావ్ చాలా అంటే అంత స్పైసీ లేదు. సో రెండింటి కాంబినేషన్ చాలా బాగుంది. అసలు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. సో నేనైతే ఫుడ్ని తినేసి ఇంకా పిల్లలతో కాసేపు ఆడుకొని వాళ్ళనైతే పడుకోబెట్టేశాను. ఇంకా ఈవినింగ్ లేచి ఇంకా బూర్లు అయితే చేస్తున్నాను అనమాట. మనం మార్నింగ్ నానపెట్టుకున్నాం కదండి పచ్చెనగపప్పు. సో దాన్ని అయితే మనం కుక్కర్లో అయితే వేసేసుకుంటున్నాము. కుక్కర్లో వేసేసుకొని అది ములిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి. ఎక్కువ విజిల్స్ అవసరం లేదండి, ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది మనకి. ఎందుకంటే ఇది మార్నింగే నానబెట్టాం కదా, చాలాసేపు నానింది కాబట్టి ఒక్క విజిల్ సరిపోతుంది ఉడకడానికి. జస్ట్ అవి మునిగేంత వరకు వాటర్ వేసుకోండి, ఎక్కువ వేసిన జావ్ అయిపోతుంది అనమాట. జస్ట్ అవి మునిగేంత వరకు వేసేసుకొని ఒక విజిల్ పెట్టేసుకుంటే మనకి పప్పు అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా పప్పు ఉడికేలోపు మనం మిక్సీ అయితే చేసుకుందామండి. పప్పు బియ్యం ఉన్నాయి కదా నానబెట్టుకున్నవి, అవి కూడా జార్లో అయితే వేసేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి, స్మూత్గా. వాటర్ తక్కువ వేసి పల్చగా చేసుకోకూడదు, కొంచెం థిక్గానే చేసుకోవాలి. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంక ఇందులో ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఇంక ఇలా మిక్సీ చేసుకోవచ్చు. చూసారు కదండి. సో ఇలా అయితే మిక్సీ చేసుకున్నాను కొంచెం థిక్గా. ఇంక ఇదంతా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇంకా ఇందులో వచ్చేసి నేను ఒక 2 స్పూన్స్ మైదా అయితే యాడ్ చేసుకున్నానండి. 2 స్పూన్స్ సరిపోతుంది. అందులోనే ఇంకా 1 స్పూన్ ఇడ్లీ రవ్వ అయితే యాడ్ చేశాను క్రిస్పీగా రావడం కోసం. మైదా ఏంటంటే బైండింగ్ కోసం వేస్తామండి. బూర్లు విడిపోతాయి కదండి, ఆయిల్ అంతా పాడైపోతుంది. సో అలా అవ్వకుండా మనం మైదా యాడ్ చేస్తాము. ఇంకా ఇడ్లీ రవ్వ అయితే మనకి క్రిస్పీగా ఉండడం కోసం యాడ్ చేస్తాము. కొంచెం షుగర్ అయితే వేస్తానండి, ఒక 1 స్పూన్. ఇంకా ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడా అయితే వేస్తాను. ఇంకా షుగర్ ఏంటంటే మంచి కలర్ వస్తాయండి బూర్లు. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతేనండి, మనం ఇందులో వేసింది ఏంటంటే మైదా, ఇడ్లీ రవ్వ, కొంచెం సాల్ట్, బేకింగ్ సోడా, షుగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏం ప్రెసెంట్ యాడ్ చేయొద్దు, కొంచెం యాడ్ చేసుకోండి. ఎందుకంటే షుగర్ కరిగితే మళ్ళీ కొంచెం లూజ్గా అయిపోతుంది అనమాట. కొంచెం తిక్కగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఒక 15 మినిట్స్ అయినా మనం ఇలా పక్కన పెట్టుకుంటే మనకి బాగుంటుంది అనమాట. బాగా వస్తాయి బూర్లు. సో ఈ లోపు నాకు పప్పు అయితే ఉడికిపోయిందండి. చూసారు కదా, చాలా మెత్తగా ఉడికిపోయింది ఒక విజల్కి. ఇందులో ఇంకొంచెం వాటర్ ఉన్నాయండి, చూడండి, చూసారా. ఆ వాటర్ కూడా మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి, వాటర్ ఉంచుకోకూడదు, ఎందుకంటే మరీ జావ్ అయిపోతాయి. సో వాటర్ అంతా ఉంపేసుకున్న తర్వాత మనం ఇలా పప్పు గుత్తితో మనం ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. లేదనుకోండి బెల్లం వేసిన తర్వాత పప్పులు పప్పులుగా ఉండిపోతాయండి, స్మాష్ అవ్వవు. సో అందుకని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చూసారా, స్మాష్ చేసిన తర్వాత నేను ఒక 2 గుప్పెళ్ళు బెల్లం అయితే వేసుకున్నానండి. నేను బెల్లం మెజర్మెంట్స్ తో వేయనండి, జస్ట్ అంచనాగా వేసేస్తాను. ఒక స్వీట్నెస్ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేస్తాను అనమాట. అలా అయితే వేసుకుంటాను. ఇప్పుడైతే 2 గుప్పెళ్ళు అయితే వేసుకున్నాను. ఇంక స్టవ్ మీద పెట్టేసుకున్నాను. అస్సలు వాటర్ యాడ్ చేయకండి, ఏం అవసరం లేదు. బెల్లం కరిగితే ఆటోమేటిక్ గా లూజ్ అయిపోతుంది అనమాట. సో ఇలా అయితే బెల్లం వేసేసుకొని మనం అలాగా కలుపుకుంటూనే ఉండాలి. కొంచెం మందంగా ఉండే గిన్నెలో అయితే పెట్టుకోండి, ఎందుకంటే అడుగు అంటుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అలా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారా ఎంత లూజ్ అయిపోయిందో. అందులో మనం వాటర్ స్ట్రెయిన్ చేసేసాము, మళ్ళీ వాటర్ కూడా యాడ్ చేయలేదు, అయినా లూజ్ అయిపోయింది కదా. సో ఇలా కలుపుకుంటూ ఉండాలి. అస్సలు టెన్షన్ పడకండి, ఇలా లూజ్ అయిపోయింది కదా మనకి ఉండొస్తుందా లేదా అనుకోవద్దు, వస్తుందండి. ఒక 2 మినిట్స్ మనం అలాగా సిమ్ లో పెడుతూ కలుపుకుంటూనే ఉండాలి. నెయ్యి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది.
సో నేనైతే ఇలాచీ పొడి అయితే యాడ్ చేశానండి. ఇంకా వేసుకొని సిమ్‌లో పెట్టి అలా కలుపుకుంటూ ఉన్నాను. కొంచెం పిండే కాబట్టి నాకు చాలా ఫాస్ట్‌గా అయిపోయిందండి. చూసారా రెడీ అయిపోయింది నాకు ఆల్మోస్ట్. ఇలా ఉన్నా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నా మనకి ఉండొచ్చేస్తుందండి. చల్లారాక కొంచెం గట్టి పడుతుందనమాట. అయినా కూడా నేను ఒక 1 మినిట్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే నాకు రెడీ అయిపోయిందండి. చూసారా? చక్కగా మనకి ఇప్పుడైతే లడ్డు వచ్చేస్తుందనమాట. మా పిల్లలు ఇవి ఉట్టివే తినేస్తారండి నెయ్యి వేస్తే అంత ఇష్టం వాళ్ళకి. సో నేనైతే ఆ చిన్న టీ గ్లాస్‌కి శనగపప్పుకి మనకి ఒక 10 అయితే వచ్చినాయండి లడ్డూలు. సో ఇప్పుడైతే మనం ఈ పిండి చూసారు కదండీ! చాలా థిక్‌గా ఉంది కదా! ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే బాగా పలుచగా ఉండకూడదు. అలా థిక్‌గా ఉండకూడదండి. ఎక్కువ ఉన్నా కూడా మనకి ఏంటంటే అది ఉడకదు ఆ పిండనేది. ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీ. మన ఫింగర్ డిప్ చేసామనుకోండి దానికి అలా స్టిక్ అయింది చూసారా? అలా కరెక్ట్ అనమాట. మనకిప్పుడు కరెక్ట్‌గా మనం మిక్స్ చేసుకున్నాము బ్యాటర్ అనేది. సో ఇంక రెడీ అయిపోయిందండి. మనం స్టవ్ పైన ఆయిల్ అయితే పెట్టుకొని వేడి చేసుకుంటే ఈలోపు ఈ బాల్స్ అనేవి ఇందులో డిప్ చేసుకొని చక్కగా పిండంతా మొత్తం కోట్ చేసుకోవాలి. ఇంకా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే వేయాలండి. లేకపోతే మనకి బూరెలనేవి అతుక్కుపోతాయి. అవి అతుక్కుపోయిన తర్వాత మనం దాన్ని తిప్పేటప్పుడు ఏంటంటే మనకి అవి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అప్పుడు ఆయిల్ మొత్తం పాడైపోతుంది. అందుకని మనం ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు వేయాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. కరెక్ట్‌గా అప్పుడు చక్కగా అతుక్కోకుండా మనకి బూరెలనేవి వచ్చేస్తాయన్నమాట. చాలా బావుంటాయండి. ఇలా సేమ్ మెజర్‌మెంట్స్‌తో మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా బాగొస్తాయి. సో నాకైతే చాలా బాగొచ్చాయండి. క్రిస్పీగా కూడా ఉన్నాయి. ఇక నాకు ఈ కలర్ సరిపోతుందండి. మీకు ఇంకా కొంచెం డార్క్‌గా కావాలి అంటే ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకున్నారనుకోండి మీకు కలర్ చాలా బావుంటుంది. సో నాకు ఇది సరిపోతుందని చెప్పి నేను ఇంక తీసేసుకుంటున్నాను. సో నా బూరెలైతే రెడీ అయిపోయినాయండి. నాకు ఒక 11, 10 బూరెలొచ్చినాయండి. నేనెప్పుడు బూరెలు చేసినా ఆ పైన తోక ఉంటుంది గదండీ! ఆ పిండనేది మిగిలిపోతూ ఉంటుందనమాట. సో, దానికోసం నేను తిట్లు తింటూనే ఉంటాను వేస్ట్ చేస్తున్నానని చెప్పి, ఈసారి ఏం చేశానంటే, ఆ పిండిలో కొంచెం షుగర్ ఇంకొంచెం యాడ్ చేసేసి, పునుగుల్లో అయితే వేసేసానండి. ఇంకిక్కడ చూసారా బూరెలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా బాగొచ్చాయండి. ఇంకా ఈవినింగ్ మా వోళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారు. సో, ఆ బూరెలు కాకుండా ఆ పైపిండితో వేసిన పునుగులు వాడికి నచ్చలేదంట. సో, బాలేదని చెప్తున్నాడు. సో, వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. మీకు గనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.